కూటమి ప్రభుత్వం అమలు చేయాలని చూస్తున్న స్మార్ట్ మీటర్లు ప్రణాళికను తక్షణం విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర సిపిఐ పార్టీ పిలుపు మేరకు డోర్పట్నంలోని విద్యుత్ శాఖ కార్యాలయం నందు సిపిఐ పార్టీ నాయకులు నారాయణ, రాధాకృష్ణ, కోయిలకొండ, నాగరాజు, అబ్బాస్ల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం ఏఐటియుసి సంఘం ప్రధాన కార్యదర్శి పి. సుంకయ్య మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలపై భారాన్ని మోపే విధంగా స్మార్ట్ మీటర్లు అమలు చేయటం అన్యాయమని, ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని, గత వైసీపీ ప్రభుత్వంలో స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేసేందుకు అప్పటి ప్రభుత్వం సిద్ధపడితే మంత్రి నారా లోకేష్ సాక్షాత్తు అక్కడికి వెళ్లి స్మార్ట్ మీటర్లను ఎవరైనా ఏర్పాటు చేసేందుకు సిద్ధమైతే వాటిని పగలగొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారని, ఆ విషయాన్ని ఆయన మర్రి చారమని, తిరిగి ఆయన చెప్పిన మాటను మేము నేడు ఆచరణలో పెడతామని, ఎవరైనా స్మార్ట్ మీటర్లను బిగించాలని చూస్తే వాటిని పగలగొట్టి తీరుతామని, ప్రజల జీవితాలను కాపాడేందుకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యుత్ కార్యాలయాల దగ్గర భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ, ఇతర వామపక్ష ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఏదైతే చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం కుమ్మక్కై ఎన్డీఏ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అదాని అంబానీలకు కమిషన్ల కక్కుర్తిపడి స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయడం ఈ రాష్ట్రంలో ప్రారంభం జరిగింది. దానికి వ్యతిరేకంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తున్నాం. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు ప్రజెంట్ మినిస్టర్గా ఉన్నారు. ఆనాడు పాదయాత్రలో రైతులకు శాపంగా మారిన, ప్రజలకు భారంగా మారిన స్మార్ట్ మీటర్లను రద్దు చేసేంత వరకు పోరాటం చేయండి, దాని వెనక నేను నడిపిస్తానని చెప్పేసి ఆ రోజు ప్రకటన చేశాడు. అట్లాగే అంతటితో ఆగకుండా స్మార్ట్ మీటర్లను రోడ్డు మీదకి వచ్చి పగలగొట్టండి, దానికి అండగా నేనుంటానని చెప్పేసి ఆ రోజు ప్రకటన చేశాడు, హామీ ఇచ్చాడు ప్రజలకు. ఈ రోజు అదే మరి నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు అదాని అంబానీలకు కమిషన్లకు కకృతిపడి ఈరోజు స్మార్ట్ మీటర్లను రైతుల మోటార్లకు బిగించే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ప్రజలకు అలాగే ఇంట్లో కూడా ఈరోజు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసే సన్నద్ధం చేశారు. దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం. దాదాపు ప్రజల పైన స్మార్ట్ మీటర్ల ఏర్పాటు వల్ల 7,480 కోట్ల రూపాయలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద పడతా ఉంది. రైతులకు ఏదైనా కరెంటు మోటార్ ఆన్ చేసుకొని మరి పంటలు పండించేటువంటి సందర్భంలో ఈ రీఛార్జ్ చేసేటువంటి సెల్లుకి ఏ విధంగా అయితే రీఛార్జ్ చేస్తామో ఆ విధంగా కరెంటు స్మార్ట్ మీటర్ కూడా రీఛార్జ్ చేసుకోవాలా. ఒకవేళ మోటార్ వేసిన సమయంలో రైతు మరి అది సెల్లు ఛార్జింగ్ అయిపోతే మరి వెంటనే బంద్ అవుతుంది. మళ్ళీ ఛార్జ్ చేసుకోవాలనుకుంటే రైతు దగ్గర స్మార్ట్ ఫోన్ ఉండాలా, దాంట్లో డబ్బులు ఉండాలా, ఉంటేనే ఆడ పంట పండుతుంది. ఈరోజు ఉన్నట్టు ఉండి గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ప్రైవేట్ హాస్పిటల్లో కానీ ఏదైనా ఆపరేషన్ థియేటర్లో ఒక మనిషి జబ్బు వచ్చినప్పుడు ఆ రోజు చేస్తున్నటువంటి ఆపరేషన్ చేసిన సందర్భంలో ఈ రీఛార్జ్ చేసేటువంటి మీటర్ స్మార్ట్ మీటర్ అయిపోతే ఈరోజు ఆపరేషన్లో కూడా కరెంటు మరి ఉండే పరిస్థితి లేదు. ఇలాంటి ప్రమాదకరమైనటువంటి రైతులు పొట్టగొట్టేటువంటి ప్రజలకు భారమైనటువంటి ఈ స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీలు ఆందోళన చేస్తున్నాయి. ఈ రోజు ఇప్పుడే నంద్యాల జిల్లా డోన్ సబ్ డివిజన్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తా ఉన్నాం. డిఈ గారు కాన్ఫరెన్స్ లో వీసీలో ఉండాలంటున్నారు. ఈ రోజు ప్రజలపై భారం మోపుతున్నటువంటి ఈ భారాలు తగ్గించాలని, స్మార్ట్ రద్దు చేయాలని చెప్పేసి వందలాది మంది ప్రజలు ఇక్కడ చేరుకొని ఆందోళన చేస్తా ఉంటే ఈ రోజు వాకింగ్ చేసుకొని పోలీస్ సిబ్బంది పెట్టుకొని ఈరోజు సిగ్గు లేకుండా లోపల దాపెట్టుకున్నారు డిఈ గారు. ఇది ప్రజా సమస్యలను నిర్లక్ష్యం చేయడం కాదని చెప్పేసి అడుగుతున్నాం. నిజంగా స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేయడం కరెక్ట్ అయితే ఈ రోజు పోలీసులను పెట్టుకొని కాపలా ఉండాల్సినటువంటి అవసరం లేదు. అది నిజంగా ప్రజలకు మేలు చేసేదైతే, రైతులకు మేలు చేసేదైతే ప్రజలే కాపాడుకుంటారు తప్ప పోలీసులతో కాదు. ఇది గమనించాలని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం. ఇప్పుడే ఏదైతే నారా లోకేష్ గారు పిలిపించినారో స్మార్ట్ మీటర్లు బిగిస్తే తీసుకుని వచ్చి రోడ్లో పాల్గొట్టాలని చెప్పారు. ఈ రోజు డిఈ కార్యాలయం ముందు అదే చేయబోతా ఉన్నాం. డిఈ గారు వచ్చి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి మా వినతి పత్రం తీసుకోకపోతే